హైదరాబాద్ కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్లో మహిళా సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా ఎదుగుదల కోసం వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. పెట్టినటువంటి కార్యక్రమాలు నేను విజయలక్ష్మి అక్క గారికి అదే విధంగా మరి మా నారాయణన్న గారికి కూడా చెప్తున్నా, ట్రైనింగ్తో పాటు చైతన్యాన్ని కూడా ఇవ్వాలి. ఒకప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా పోరాటాలు చేసిన వాళ్ళమే. మరి మా లెక్క మీరు పోరాటాలు చేయకున్నా పర్వాలేదు, కానీ గొంతులు పెంచండి, ప్రశ్నించండి. మేము గన్నులు పట్టినాము, పెన్నులు పట్టినాము, సుత్త కొడవలు పట్టినాము, బరిసెలు పట్టినాము, బాణాలు పట్టినాము, పోరాటం చేసినాము. ఆ పోరాటాల ఫలితంగానే మరి ఎంతో కొంత ఈనాడు ఉన్నటువంటి ఇట్లాంటి ప్రశ్నించే ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అవి రకరకాల రూపంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలకో కొంతమందికో పోకుండా ఉండాలి అంటే, మరి సంపద అంతా అందరికి చెందాలంటే ఖచ్చితంగా మనలాంటి గొంతులు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించాలి. మరి ధైర్యంగా ముందుకు రావాలి మహిళలంతా కూడా. నాకెందుకులే, పక్కన రోడ్ల మీద అన్యాయం జరుగుతుంటే, అగాత్యాలు జరుగుతాయి, లేకుంటే పక్క ఇంట్లో మరి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే, లేదా రేప్స్ జరుగుతుంటే మనం ప్రశ్నించడం ఎందుకు అని కాకుండా ఖచ్చితంగా సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేదా అప్పటికప్పుడైతే మనం పోయి అడ్డుకోవడము, లేదా ధైర్యంగా ఎవిడెన్స్ ఇవ్వడము, ఇట్లాంటివి కూడా మనం చేయాలి. అట్లాంటి కోర్సు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మన పునాదే సిఆర్ గారి పునాది, చంద్రశేఖరరావు గారి పునాది, నారాయణన్న పునాది, అందరి యొక్క పునాది ఉద్యమాల పునాది, ప్రశ్నించే పునాది. కాబట్టి ఈ పునాదులతోటి మనం వీళ్ళందరికీ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. వారికి ఆర్థిక చైతన్యము, ఆర్థిక బలంతో పాటు మానసిక చైతన్యం, సామాజిక చైతన్యం, ఎదిరించే చైతన్యం, ధైర్యం, అది కూడా ఇదొక ట్రైనింగ్ లాగానే. ఒకప్పుడు మనం ఎట్లా క్లాసు తీసుకున్నామో ఈ క్లాసులలో అది కూడా నూరిపోయాలని నేను తెలియజేస్తా ఉన్నామా ఫౌండేషన్ అధ్యక్షుల వారికి. అయిపోయినా ఓకే, నా సూచన కూడా ఆల్రెడీ అట్లా అవుతుంది. ఎందుకంటే ఒక దిక్కు